ప్రభునందు ప్రియ దేవుని చిన్నగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 35వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. ఆమె ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథముల నుండి నైనా ఆదికాండము 35వ అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉండగా, ఈ అధ్యాయముల నుండి ఈ భాగముల నుండి మీరే మాతో మాట్లాడి నైనా ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమ, చదవబడినటువంటి లేఖనములు మనం చూస్తే మరి దేవుడు యాకోబుతో మరి మాట్లాడడం ఏమని అంటే, మరి నీ సహోదరుడైన ఏసావు దగ్గర నుండి నీవు పారిపోతున్నప్పుడు నీవు ఎక్కడైతే నాకు మాట ఇచ్చావో అక్కడికి నీవు వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించటం మొదటి వచనం మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనంలో మనం చూసినప్పుడు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని దేవుడు ఆజ్ఞాపించటం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో యాకోబు, నీవు నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించి ఈ దేశానికి మరలా తోడుకుని వస్తే ఇక్కడ మందిరం కట్టి నా సంపాదన అంతటిలో నీకు 10వ వంతు చెల్లిస్తాను అని మరి యాకోబు అంతకు పూర్వము మరి మొక్కుకున్నాడు. మరి దేవుడు ఇప్పుడు యాకోబును ఆశీర్వదించాడా అని అంటే, గొప్ప జనముగా, గొప్ప దాసీదాసీలను కలిగినటువంటి గొప్ప జనముగా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మరి తను మొక్కుకున్న మొక్కుబడి ఏమిటి? నేను వెళ్ళు ప్రతి చోట నీవు నాకు తోడై ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ నీకు మందిరాన్ని కడతా, నా ఆస్తి అంతటిలో మరి 10వ వంతు నీకు చెల్లిస్తా అని మొక్కుబడిని మరి ఆశీర్వదింపబడిన యాకోబు ఇక్కడ మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మర్చిపోయిన కారణాన్ని బట్టి యాకోబు దేవుని చేత శిక్షించబడ్డాడా అని అంటే ఎంత మాత్రమనో కాదు. దేవుని పిల్లలారా, మరి కనాను దేశానికి మరలా ఆయన రప్పించాడు. ఎలా రప్పించాడు యాకోబును? గొప్ప ఆస్తి పరునిగా, దాసదాసీలు, గొడ్లు, మరి పశువులు సమస్తమును కూడా దేవుడు మరి ఏసావు అయినటువంటి తన అన్నకు మరి ఎలాంటి మరి ఆ యొక్క బహుమానాలను పంపాడు? 200 మరి ఎడ్లు, 200 పశువులు, 200 మరి అన్నీ 200 చొప్పున మరి ఒంట్లు, గాడిదలు, మరి ఎద్దులు, ఇట్లా పశువులు అన్నిటినీ కూడా మరి పంపగలిగినంత ఆస్తికర్తనుగా దేవుడు ఏం చేశాడంటే, మరి వెళ్ళిన ప్రతి చోట దేవుడు యాకోబుకు తోడై ఉండి ఆయన అడుగుపెట్టిన చోటల్లా దేవుడు ఆశీర్వాదములతో నింపి మరలా కనానుకు రప్పించాడు. కనానుకు వచ్చినటువంటి యాకోబు ఏం చేయాలి? తాను మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించాలి కదా. దేవుని పిల్లరా,
మరి అలా చెల్లించకుండా అశ్రద్ధ చూపించిన కారణాన్ని బట్టి దేవుడు అంటున్నాడు కదా, యాకోబు నీవు నాకు మొక్కుబడి చేసిన ఆ ప్రాంతానికి అనగా బేతేలునకు నీవు మరలా వెళ్ళి అక్కడ నా కోసం బలిపీఠం కట్టాలి అని జ్ఞాపకం చేసినప్పుడు, నా ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు మరి ఆ పని చేశాడో లేదో మరి 2వ వచనం మనం చూస్తాం. అయితే దేవుని పిల్లరా, మొక్కుబడి చేసిన తరువాత దానిని మనం చెల్లించకపోతే ప్రమాదమేనా కాదంటారా? మనం ఒక వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. మనం మొక్కుబడి చేస్తే దానిని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదండి. ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో. మరి యాకోబు మరి బహుగా ఆశీర్వదింపబడిన తరువాత, మరలా కనానుకు రప్పింపబడిన తరువాత ఆ యొక్క ఆశీర్వాదాన్ని మొక్కుకున్న మొక్కుబడిని మర్చిపోతే దేవుడే వచ్చి మొదటి వచనం అంటున్నాడు కదా, నేను నీకు ప్రత్యక్షమైన మొదటి స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఆ స్థలమే బేతేలుకి వెళ్ళి అక్కడ నాకు మరి బలిపీఠమును కట్టమని ఆజ్ఞాపించినప్పుడు దేవుని పిల్లారా, మరి యాకోబు మరి ఆ పని చేశాడు లేదో 2వ వచనం మనం చూద్దాం. దానికంటే ముందు మరి ఈ రకంగా మొక్కుకొని మరిచిపోయినటువంటి యాకోబును దేవుడు శిక్షించాలి కదా. కానీ ఆయన కృప కలిగిన దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మనం మరిచిపోయినప్పుడు, మనం దానిని గుర్తించకుండా మన కన్నులు పొరలు కప్పినప్పుడు దేవుడు మనలను వెంటనే శిక్షించాడు. మరి కొన్ని అవకాశాలు దేవుడు మనకిస్తాడు. 1-2 అవకాశాలు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానిని మనం పసిగట్టగలిగి మరి మనం మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంటే పర్వాలా, లేదంటే దేవుని యొక్క ఉగ్రతకు మనం మరి గురైపోతాం. ఇక్కడ మరి యాకోబును శిక్షించాల్సినటువంటి దేవుడు ఎందుకు శిక్షించలేదు అని అంటే, నేను ప్రకటిస్తున్న నజరేయుడనే యేసుక్రీస్తు ప్రభుల వారు కృప కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు కాబట్టి అతను మరిచిపోయిన పనిని వెంటనే చేయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే పిల్లల మొక్కుబడి చేస్తే దానిని వెంటనే చెల్లించగలిగితేనే దానిని మనం మొక్కుబడి చేయాలి. మరి యాకోబు బహుగా ఆశీర్వదింపబడిన తర్వాత ఆ మొక్కుబడిని మర్చిపోతే దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శిక్షించవలసినటువంటి దేవుడే కృప చూపించి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, మరి నేటి విశ్వాసులు అయినటువంటి మనం కూడా చాలాసార్లు యాకోబుల దేవుని పట్ల మరి చేయవలసినవి చేయకుండా అనేకములు మాటిచ్చి మరిచిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదూ. నీ జీవితంలో కూడా దేవునికి మొక్కుబడి చేసి మరి ఇప్పటికీ చెల్లించినవి ఏవైనా ఉన్నవేమో ఒకసారి నీవు పరిశీలన చేసుకోమని యాకోబు జీవితంలో నుండి మనం మరి నేర్చుకుందాం. ప్రియమైన పిల్లరా, మరి చేయకుండా మనం మొక్కుకున్న వాటిని దేవునికి చెల్లించకుండా ఆలస్యం చేస్తూ ఉన్నామేమో. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడు కూడా. కాబట్టి న్యాయమైన తీర్పుని పట్ల దేవుడు చేయాలంటే నీవు మొక్కుకున్న మొక్కుబడిని మరి కృప కలిగిన దేవునికి నీవు మొక్కుకున్న మొక్కుబడిని సకాలంలో చెల్లించగలిగితేనే మొక్కుకోవాలి. ఒకవేళ మొక్కుకున్న దానిని చెల్లించలేని పరిస్థితి నీ దగ్గర ఉంటే దేవుని దగ్గర మరి నీవు దానిని మరి పెట్టాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ విధంగానే యాకోబును మరి బేతేలుకు వెళ్ళి అక్కడ మరి బలిపీఠం కట్టమని జ్ఞాపకం చేయడానికి మరో కారణం ఏంటంటే, దేవుని పిల్లరా, యాకోబు కుమారులు వారి పురుషులందరినీ క్రూరంగా చంపి వారి సమస్తాన్ని దోచుకొచ్చారు. దీన్ని బట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరి తనపై దాడి చేసి తన కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తారనేటువంటి ఆందోళనతో యాకోబు నివసిస్తున్నటువంటి మరి ఆ యొక్క పరిస్థితులు. కాబట్టి దేవుని పిల్లరా, దేవుడు నీవు ఈ చోటు నుండి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించడం ద్వారా యాకోబు తానున్న చోటు నుండి క్షేమంగా తప్పించుకోగలిగిన ధైర్యంతో ముందుకు కొనసాగడానికి కూడా కారణమైంది. నా ప్రియమైన పిల్లరా, మరి ఈ రీతిగా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఆ మొక్కుబడిని చెల్లించటానికి వెంటనే తడవ చేయకుండా అప్పటికే ఆ ఊరి వారిని మరి యాకోబు కుమారులు మరి షిమ్యోను లేవి మరి ఆ ఊరు పురుషులందరినీ చంపేస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి వారందరూ తమ మీద పడతారేమో, మరి దేవుని వాగ్దానము యాకోబు
జీవితంలో నెరవేరాలంటే యాకోబు సజీవుడిగా ఉండాలి, తన పిల్లలు సంతానం అంతా సజీవముగా ఉండాలి. మరి ఆ కారణం కూడా ఒకటి, మరి దేవుడు బేతేలుకు వెళ్ళమని ఆజ్ఞాపించడం, జ్ఞాపకం చేయడం ఒక కారణమై ఉండవచ్చు. నా ప్రియ దేవుని పిల్లారా, 2వ వచనం మనం చూసినట్లయితే యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొని అన్నాడు. దేవుని మాట ఎప్పుడైతే ప్రత్యక్షమైందో తన ఇంటి వారు అందరితో యాకోబు చెప్తున్నాడు కదా, మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోమని చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మరి బేతేలుకు వెళ్ళటానికి సిద్ధపడుతూ దేవుని వాక్కుకు, దేవుని మాటకు తన మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుని అలాగుననే ఆ ఊరి భయము చేత మరి యాకోబు అంటున్నాడు కదా, తన ఇంటి వారందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరందరూ మీ 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 వద్దనున్నటువంటి అన్య దేవతలను పారవేసి, అనగా ఇక్కడ వారి యొక్క అన్య దేవతలు ఎందుకు ఉంటాయి? నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మరి యాకోబు కుమారులు షెకెము మీద దాడి చేసి ఆ షెకెములో ఉన్నటువంటి వారందరినీ, వారి ఇళ్లను, వారి కలిగిన సమస్తమును కూడా దోచుకొని వచ్చారు. వాటిలో వారి అన్య విగ్రహాలు కూడా ఉండి ఉండవచ్చు. అలాగునే వారు చెరపట్టుకుని తీసుకుని వచ్చిన ఆ మనుషులు విగ్రహారాధికులు, అన్యులైనటువంటి వారు. మరి వారు చెవులకు ఉన్నటువంటి ఆ పోగులు కూడా మరి బంగారు రేకులతో, మరి రక్షక రేకులతో, మరి దేవతా విగ్రహ వచనములతో చేయబడినటువంటి అలాంటి వాటిని మరి మన మధ్య ఉండకూడదు. మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు. మరి ఎలాంటి దేవుడు అంటే విగ్రహాన్ని మరి ఆయన ఏమైనదిగా భావించినటువంటి వ్యక్తి. అలాంటి దేవునిని మనం ఆరాధించడానికి వెళ్తున్నాం కనుక మన మధ్య అన్య సంబంధమైనది ఏది ఉండకూడదని తన ఇంటి వారందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు యాకోబు. నా ప్రియ దేవుని పిల్లారా, మరి దేవుని దృష్టికి విగ్రహాలు అనేటువంటివి హేయమైనవి. ప్రియ దేవుని పిల్లారా, నా ఆలయానికి విగ్రహాలతో ఏమి పొంది కానీ 2 కొరింథీ 6:16లో దేవుడు మాట్లాడాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 16:22లో కూడా విగ్రహాలు అనేవి దేవుని దృష్టికి హేయమైనవి అని చెప్పి అక్కడ మరి లేఖనం మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరి 16:22 ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదని దేవుని లేఖనం స్పష్టంగా సెలవిచ్చి ఉన్నది. నా ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి జీవము గల దేవుని సంబంధమైనటువంటి ఆయన సొత్తు వారి మధ్య అన్య దేవతలు ఉండకూడదని మరి యాకోబు ఆజ్ఞాపించినప్పుడు వారు ఏం చేశారో తెలుసండి. మరి 3వ వచనం, మనం లేచి బేతేలుకు వెళదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని తన ఇంటి వారందరితో యాకోబు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఎందుకు ఈ 3వ వచనంలో మనం దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాం కాబట్టి మీ బట్టలు ఉతుక్కోండి, మీరు మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి, మీలో ఉన్న అన్య దేవతలను పారవేయండి అని చెప్పి ఎందుకు వారికి హెచ్చరించాడు అంటే, మనం లేచి దేవుని సన్నిధికి అనగా బేతేలు మందిరానికి వెళ్తా ఉన్నాం, మా శ్రమ దినమున ఎందుకు వెళ్తా ఉన్నాం అని ఇంటి వారందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనం దేవుని మందిరానికి వెళ్ళబోతా ఉన్నాం, మీలో అన్య దేవతలు ఉండకూడదు. ఆ దేవుని మందిరము జీవము గల దేవుని యొక్క మందిరం. ఆ మందిరములో అన్య సంబంధమైనది కనబడకూడదు, అన్య సంబంధమైన వాడు దానిలో ప్రవేశించకూడదు. మరి మీ హృదయాలను, మీ శరీరాన్ని, మరి మీ వస్త్రాలను శుద్ధిపరచుకోండి అని చెప్పి దేని పిల్ల తన ఇంటి వారందరికీ ఆజ్ఞాపించాడట. దేని పిల్లరా, ఎందుకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగాడు అని అంటే, ఒకవేళ ఆ విషయాన్నే ఉన్నది ఉన్నట్లుగా యాకోబు చెప్పకపోతే నా ప్రియ దేవుని పిల్లరా, మరి అక్కడ ఒక ఆచారంగా మాత్రమే దానిని మరి వారు చూసేవారే తప్ప జీవము గల దేవుని సన్నిధిలోనికి ఎలా వెళ్ళకూడదో వారు నేర్చుకుని ఉండేవారు కాదు. కాబట్టి దానిని ఇప్పటికీ మనం మన అన్య సోదరులు ఆచరిస్తున్నట్లుగా ఆచారానికి బద్దులైనటువంటి భక్తులుగా మిగిలిపోయేవారు. కానీ యాకోబు ఇంటి వారిని ఎట్లా సిద్ధపరచాడో తెలుసా? ఇది ఆచారబద్ధమైనది కాదు,
మనం వెళ్ళే చోటు జీవము గల దేవుని ఆలయం. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడైన వాడు. ఆయన దగ్గరికి మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఒక నియమాన్ని, దేవుని యొక్క నియమాన్ని వారికి అలవాటు చేశాడు, అంతేగాని ఆచారాన్ని కాదు. దేవుని పిల్లారా, మరి ఇట్లా అక్కడ ఆయన బలిపీఠం ఎందుకు కట్టబోతా ఉన్నాడో కారణాన్ని మరి వివరిస్తూ ఉన్నాడు. మనతో ఉన్న వారికి మరి మనం చెప్పగలగాలి. ఏంటో తెలుసా? మనం ప్రకటించే భక్తిని ఒక ఆచారంగానే కాకుండా దాని వెనుక ఉన్న కారణాలను, ఆయన చేసిన మేలులను కూడా తెలియచేయాలి. లేదంటే వారి మనసులో ఏమవుతుందో తెలుసా? అది ఒక మూఢభక్తిగా మిగిలిపోతూ ఉంది. మన పూర్వీకులు ఇప్పటి అన్యులు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు అలాగుననే మన్నికలోనికి రాగలిగారు. మూఢభక్తి అనేటువంటిది ఈ రోజున ప్రజల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లరా, కానీ యాకోబు తన ఇంటి వారందరికీ జీవము గల దేవుని యొక్క నామాన్ని, దేవుని మందిరం యొక్క విశిష్టతను, మరి దేవునిని ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి, ఎలా కొలవాలో ఆయన ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. దేని పిల్లలు 4వ వచనం మనం చూస్తే, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇటు హేయమైనటువంటి వాటి ప్రకారము, మరి యాకోబు మాట ప్రకారము తన ఇంటి వారందరూ ఏం చేశారంట? వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న బంగారుపు పోగులను కూడా యాకోబునకు అప్పగింపగా వాటన్నిటిని ఆయన ఏం చేశాడంటే మస్తకి వృక్షం కింద మరి దాచిపెట్టాడంటండి. నా ప్రియదేవుని పిల్లరా, అన్య సంబంధమైనవి ఈ రోజున అక్కడక్కడ తవ్వకాల్లో బయటపడుతున్న మరి ఆ యొక్క మరి విగ్రహాలను మనం చూస్తే, ఆ రోజు భక్తులైనటువంటి యెహోవా భక్తులైనటువంటి వారు, మరి యాకోబు సంతతి అయినటువంటి వారు, యాకోబు గోత్రికులు 12 మంది, వారి సంతానం ఈ భూమిని ఎలా నిండించిందో, వారు దేవునికి భయపడిన తరువాత వారి మధ్యనున్న అన్య విగ్రహాలను ఆ రీతిగా భూమిలో కప్పెట్టిన కారణాన్ని బట్టే అవి నేటి కాలంలో త్రవ్వకాలంలో మనకు బయటపడుతూ ఉన్నాయి. మరి ఈ మూర్ఖులైనటువంటి వారు, అలాంటి మూఢభక్తితో ఉన్నటువంటి నాటి మరి అన్యులైనటువంటి వారు అవి బయటపడినప్పుడు ఇదిగో ఇక్కడ వెలిశాడు, అక్కడ వెలిశాడని వారు అపోహపడుతూ ఉంటారు. నా ప్రియదేవుని పిల్లలు, ఇవన్నీ కూడా ఆనాడు జీవము గల దేవునిని ఆరాధించే ప్రజలు వాటిని విడిచిపెట్టి వాటిని మాకొద్దు అని భూమిలో పాతి పెట్టినటువంటి సందర్భాలే. నా ప్రియదేవుని పిల్లరా, ఆ కారణాన్ని బట్టి మరి యాకోబు ఇంటి వారందరూ కూడా తమ మధ్యనున్నటువంటి అన్య దేవతలన్నిటినీ వారి చెవులకున్న పోగులు కూడా అన్య సంబంధమైనవా అని అంటే, వారు రక్షరేకులను మరి చెవులకు వారు ధరించేవారు. ఆ రక్షరేకుల మీద మరి అన్య సంబంధమైన దేవత మరి వచనాలు రాయబడి ఉండేటువంటివి. కాబట్టి అవి కూడా ఉండకూడదు అని వారు మరి యాకోబు చేత బోధింపబడిన వారై వాటన్నిటిని ఆయన యాకోబునకు ఇచ్చినప్పుడు ఆయన వాటన్నిటిని తీసుకెళ్ళి ఆ భూమిలో పాతి పెట్టడం, మస్తకి వృక్షం కింద పాతి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని చాలామంది క్రైస్తవ స్త్రీలు మరి చెవు పేగులు పెట్టుకోకూడదని బోధించడం. ప్రియదేవుని పిల్ల, ఇవి ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆలోచనతో మనం ఆలోచిస్తే దేవుడు ఏది చెప్పినా ఆత్మ సంబంధమైనదిగా ఉంది, కానీ శరీర సంబంధమైనదిగా, లోక సంబంధమైన దానిని ఆయన ఎక్కడ మరి తన పరిశుద్ధ గ్రంథంలో మరి పొందుపరచలేదండి. నా ప్రియదేవుని పిల్లలు, కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేయమని తనతో ఉన్న వారందరికీ ఆజ్ఞాపించినప్పుడు వారు కేవలం ఆ విగ్రహాలను మాత్రమే మరి అతనికి అప్పగించి వాటి యొక్క చెవులకున్న బంగారు వెంట్రుకలు దాచుకోకుండా అవి కూడా హేమైనవిగా భావించి అతనికి అప్పచెప్పారండి. అవును, జీవము గల దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు ఒకవేళ దేని పిల్లరా మరి అలాంటి అన్య సంబంధమైనది మనలో ఉండి దేవుని సన్నిధిలో ప్రవేశిస్తూ ఉన్నామేమో, అలా ప్రవేశించకూడదని తన ఇంటి వారికి, తన ఇంటిలోని ఉన్న వారందరికీ యాకోబు ఆజ్ఞాపించగలిగాడు. యాకోబు మాట వారందరూ విన్నారా? లేదండి, అందరూ విన్నారు. మరి తమ దగ్గర ఉన్న అన్య దేవతలను, చెవులకున్నటువంటి వాటిని కూడా విడిచిపెట్టేసి జీవము గల దేవుని సన్నిధికి వారు బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని పిల్లారా,
ఇక్కడతో ఈ యొక్క భాగాన్ని మనం ముగిద్దాం. మరి యాకోబు మొక్కుకున్న మొక్కుబడిని మరి చెల్లించడానికి ఆలస్యం చేసినప్పుడు దేవుడు కలుగజేసుకున్నాడు. మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు యాకోబు వెంటనే తడవ చేయకుండా ఆ పని చేయడానికి, ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి తన ఇంటి వారందరిని సిద్ధపరిచినటువంటి సందర్భము. కాబట్టి నీవు ఎలా మరి దేవునికి మొక్కుబడి చేస్తూ ఉన్నావు? మొక్కుబడి చేసి ఒకవేళ మర్చిపోతా ఉన్నావా? దానిని ఇవ్వటానికి నీవు మరి ఆలస్యం చేస్తూ ఉన్నావా? నీవు వెళ్ళిన ప్రతి చోట నిన్ను ఆశీర్వదించిన దేవునికి నీవు చేసిన మొక్కుబడిని చెల్లించుటలో జాప్యం ఎందుకు వస్తూ ఉందో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని దేవునికి మాట ఇచ్చావా? వెంటనే దానిని చెల్లించడానికి నీవు నీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించు. దేవుడిని మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగల దేవునికి వందనాలయ్యా. మొక్కుబడిని మర్చిపోయినటువంటి వ్యక్తి యాకోబును నానామని నీవు దర్శించి మరలా జ్ఞాపకం చేయడం నేను చూసాను నాయన. ఇదిగో తండ్రి, నీవెప్పుడైతే ప్రత్యక్షమై నాయన ఇదిగో నీవు బేతేలుకు వెళ్ళు, ఇక్కడ ఉండవద్దు అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు నీ ఆజ్ఞకు లోబడి, నీ మాట విని నాయన నీకు లోబడి తన ఇంటి వారందరినీ సిద్ధపరిచినటువంటి యాకోబును అయ్యా మేము నాయన ఇదిగో మాదిరిగా పెట్టుకొని మా కుటుంబాలలో కూడా అనేక మంది రక్షణ లేని వారు అయ్యా ఇదిగో తండ్రి జీవము గల నిన్ను ఆరాధించలేని వారు, అజ్ఞానంతో లోకంతో స్నేహం చేస్తున్న అనేక మంది ఉన్నారయ్యా. ఈ రోజున నీ సత్యవాక్యులు వారిని కూడా విని అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన వారై అయ్యా ఇదిగో తండ్రి నీకు మొక్కులు చెల్లించేవారిగా వారిని మార్చమని నాయనా ఇదిగో తండ్రి నీకు ఉపయోగపడే పాత్రలుగా వారందరూ మార్చబడటానికి యాకోబు ఏ రీతిగా మరి నాయన నీ మాటకు విధేయత చూపి తన ఇంటి వారందరినీ సిద్ధపరిచాడు, అలాగనే మేమను కూడా మా ఇంటి వారిలో రక్షణ పొందని వారిని అనేక మందిని కూడా రక్షణలోనికి నడిపించేటువంటి భాగ్యము ఈ ఉదయకాలం అందరికీ అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.